అన్న మనం ఆవులు కొన్నప్పుడు అంటే మనం వేరే దగ్గర కొనుక్కొని వస్తాం కదా, ఊర్లలో సరే అంగట్లో అయినా సరే, అంగట్లో పోయినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలన్న? అంగట్లో కొంతమంది అంగట్లో ఉంటారు కదా, పోతే మనం మోసం చేస్తారన్నా. అంగట్లో పోతే మోసం చేస్తారు. పాల్గినంగా మలబెట్టి ఆవు మంచిగా ఉంది చూడు, సంఖ ఉంది చూడు అని చెప్తారు. దాన్ని కట్టి మనం ఇక రైతులతో ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా సరే మంచిగా చూసి జాగ్రత్త చొప్పున తీసుకోవాలి. మన అంగట్లలో ఉంటాం కదా ఆవులు, అసలు మోసపోద్దు అంటే ఏం చేయాలన్నా? ఏమేమి చెక్ చేసుకోవాలి మనం? మోసపోవాలంటే ఫస్ట్ పాలు చెక్ చేసుకోవాలి. దాని కనీసం దాని సన్లు చెక్ చేసుకోవాలి మనం, ఉన్నాయా లేవా అంగట్లో ఉంటే. అదే ఇంకేం చూసుకో జాగ్రత్తలు. 4 ఈతలు అయినా కానీ వాళ్ళు మంచిగా అది మంచిగా గట్టిగా తినబెట్టి అది చేస్తారు. మాది 2 ఈతలే అని చెప్తారు. 4 ఈతని మెయింటైన్ చేసి మంచిగా చేసి 2వ ఈత అని చెప్తారు. ఇక మనకు ఇక పండ్లు చూసి పట్టుకోవాలి. పండ్లు చూసి గుర్తుంటారు. ఇంకా పట్టుకోవాలి దాన్ని ఎన్నో ఈత ఏం కదా జర అనుభవం ఉన్న మనుషులందరూ పోయి చూసుకొని తెచ్చుకోవాలి. అంటే ఈనెంబప్పు అంటారు కానీ కొన్ని సంకలు ఇంత పెద్దగా కనిపిస్తుంది నిజంగానే అనుకుంటాం కదా మనం. అవి ఎట్లా గుర్తుపట్టాలన్నా? గుర్తుపట్టాలి. పాలిచ్చే రకం అలాగనే ఉంటుంది, పాలి అలాగనే ఉంటుంది. చర్మం చూసి చర్మం సన్న ఉండాలి. చర్మం సన్నం ఉండాలా? ఉండాలి.